మంజీరా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు అపూర్వ స్పందన వచ్చిందని కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎంఎస్ఎన్ కంపెనీ మరియు టాస్క్ తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అర్హతకు తగ్గ ఉపాధి లభించినప్పుడే జీవితానికి సంతృప్తి లభిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ తమ చదువు తర్వాత ఉపాధిని సంపాదించుకోవాలన్నారు. మా కళాశాలలో విద్యాబోధనతో పాటు వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా నిరుద్యోగులు విద్యార్థులు హాజరయ్యారన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు జనార్దన్, సీతారాం, టాస్క్ ప్రతినిధులు తుకారాం, శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, డైరెక్టర్ సురేష్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. మాతో పాటు యాజ్ వెల్ యాజ్ టాస్క్ ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇంతమందిని ఆస్పిరెంట్స్ ని ఇక్కడికి దాకా తీసుకొచ్చారు. ఐ థింక్ నేను ఇందాక విన్నాను, యాక్చువల్గా యూఆర్ ఆల్ నాట్ రిలేటెడ్ టు ఈవెన్ మంజీరా ఆల్సో. అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కూడా వచ్చారు. దట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ మంజీరా ఆల్సో. ఓకే, అండ్ ఎంఎస్ఎన్ యాక్చువల్గా రైట్ నా కరెంట్లీ వీఆర్ లుకింగ్ ఫర్ ప్రొడక్షన్ క్యాండిడేట్స్. యాక్చువల్గా ఇంకా చెప్పాలి అంటే బట్ నేను ప్రిన్సిపల్ గారికి కూడా నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. So we will also take the interviews from the girls also. We'll see where they can perfectly suit the department. Like we are మాకు ఒక 850 అలా ఉన్నారు. సో అందులో ఒక 85 మెంబర్స్ దాకా ఫిమేల్స్ ఉన్నారు. సో డెఫినెట్లీ we will look after females also. And మా వాళ్ళు యాక్చువల్గా Good morning to all. Sir. So first of all, I would like to thank our chairman Guruvendur Reddy sir and principal and also MSN production manager sir. Niru sir. Okay. Sorry. So మన ప్రిన్సిపల్ సార్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మీరు కన్సిడర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మై డియర్ స్టూడెంట్స్, సో ఇప్పుడే మీరు అందరూ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసుకుని వచ్చారు. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్లియర్ చేశారో వీళ్ళకి నెక్స్ట్ రౌండ్ ఉంటున్నారు. సో ఈ రౌండ్ లో మీరు చేయాలి. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలే కావు సార్, కెమిస్ట్రీ అనేది వరల్డ్ మొత్తంలో, ఇండియా మొత్తంలో, తెలంగాణలో టాప్ లో ఉంది కెమిస్ట్రీ. అమ్మాయిలను దూరం చేయకండి సార్, అమ్మాయిలకు కూడా అవకాశం ఇవ్వండి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయికి అబ్బాయి ఉద్యోగాలు చేసుకుంటేనే బతికే కాలం ఉంది సార్. వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్లయితే చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చిన్న చిన్న మొత్తంలో పనిచేస్తున్నారు సార్. మన నాలెడ్జ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు సార్. కనుక ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక మా విద్యార్థుల తరఫున ఈ రోజు వచ్చినటువంటి విద్యార్థులందరి తరఫున నేను విన్నవించేది ఏంటంటే పిల్లలను వీలైన కాడికి సెలెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు సార్. థ్యాంక్ యూ సార్. బ్లైండ్ అతన్ని వాళ్ళ ఫ్రెండ్ భోజనానికి పిలుస్తాడు, రాత్రి కూడా భోజనానికి పిలుస్తాడు. సరే వచ్చి తినేసరికి రాత్రి అయిపోతుంది. అరే ఈ రాత్రి కూడా అయిపోతారా బాబు, పడుకో మా ఇంట్లో అంటే లేదు ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో అందరు నా గురించి వెయిట్ చేస్తారు, వెళ్తాను అంటే అరే నువ్వు అసలుకి గుడ్డుపడివి ఎట్లా పోతావు అనేది. సరే ఎందుకైనా మంచిది టార్చ్ లైట్ తీసుకుని పోరా బాబు అని చెప్తాను. అరే నేను గుడ్డుండపై నాకు టార్చ్ లైట్ ఏమి ఉపయోగపడుతుంది, అది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే నీకు ఉపయోగపడకపోవచ్చు, బట్ ఎదురుగా వచ్చేవాడికి కనిపిస్తుంది కదా, అరే ఒక మనిషి వస్తున్నాడు అనేది కనిపిస్తుంది కదా, దానివల్ల యూజ్ ఉంటుంది అంటే టార్చ్ లైట్ పడుకోండి. నడుస్తూ నడుస్తూ దారి మీద పోయినప్పుడు ఎదురుగా ఒక సైక్లిస్ట్ వచ్చేసేసి వీటికి డాష్ ఇస్తాడు, పడిపోతాడు. ఆ సైకిల్ అతను పడిపోతాడు. పడిపోయి తర్వాత సైక్లిస్ట్ వచ్చేసేసి లేపుతాడు, సారీ సార్ అని చెప్పి లేపుతాడు. అరే బాబు నాకంటే కళ్ళు నీకే కనిపించాలి కదా, నా చేతిలో టార్చ్ లైట్ కనిపిస్తుంది కదా, నేను మనిషిలా కనిపిస్తుంది, ఎట్లా వచ్చి నన్ను గుద్దుతావరా బాబు అంటాడు. అవునా మీ చేతిలో టార్చ్ లైట్ ఉందా, ఏది సార్ చూస్తాకి, సార్ మీ చేతిలో టార్చ్ లైట్ ఉంది బట్ అది ఆన్ కాలేదు సార్, ఆన్ చేయలేదు సార్. మనం అందరం చేసేది కూడా అదే, అందరికీ టార్చ్ లైట్ ఉంటుంది బట్ దాన్ని ఆన్ చేయి, ఆఫ్ లో పెట్టుకుంటాం. ఆన్ చేస్తే ప్రపంచం చాలా చాలా గొప్పగా కనిపిస్తుంది. అది ఆన్ చేసి మనం ఏ రిక్రూట్మెంట్ డ్రైవ్ కి పోయినా కూడా, ఎక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేసినా టాప్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనిషి జీవితం మీద ఎట్లా ఉంటుంది అంటే ఒక ఘట్టంతో పూర్తి కాదు,
మన చిన్న ఉన్నప్పుడు మన టీచర్స్ చెప్తాం, అరే ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే మనకు నచ్చిన పని చేయడం. మనకు నచ్చిన పని చేస్తే దానికి మించిన గొప్ప ఆనందం ఇంకొకటి ఉండదు. రియల్ గా అయితే మేము నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, నా విషయం తీసుకుంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లేసి 2 లక్షల రూపాయలు ఇస్తాం జాబ్ చేయమంటే చేస్తానా? చేసే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఇదే బిల్డింగ్ కి పెయింట్ కొట్టమంటా, నెలకు 5 లక్షల రూపాయలు సాలరీ ఇస్తా అంటారు. నాతో అవుతుందా? బికాస్ నా దగ్గర దానికి సంబంధించిన స్కిల్స్ లేవు. నాకున్న స్కిల్స్ ఏంటి? క్లాస్ చెప్పడంలో ఉండొచ్చు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంలో ఉండొచ్చు. నాకు కాలేజీలో టాస్క్ వారి ఆధ్వర్యంలో MSN ల్యాబొరేటరీస్ వారు రిక్రూట్మెంట్ డ్రైవ్ ని జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి దాదాపుగా 75 మంది అభ్యర్థులు పాల్గొనడం జరిగినది. దీనిలో ఆల్మోస్ట్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ అయినది, ఇంటర్వ్యూ మెథడ్ అనేది ఇంకా పెండింగ్ ఉన్నది. సో అతి త్వరలో ఎలిజిబిలిటీ ఉండిన వాళ్ళందరూ కూడా, అర్హత సాధించిన ప్రతి అభ్యర్థిని కూడా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా మంజీరా డిగ్రీ అండ్ PG కాలేజ్ తరఫున టాస్క్ వారికి అలాగే MSN ల్యాబొరేటరీస్ వారికి మరొకసారి మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ని కండక్ట్ చేయడానికి మంజీరా డిగ్రీ అండ్ PG కాలేజ్ ఒక వేదిక కావాలని, అలాగే కామారెడ్డి ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఎవరైతే విద్యను అభ్యసించి పూర్తి చేసుకుని ఉద్యోగాలకు వెయిట్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వేచి చూసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మంజీరా డిగ్రీ అండ్ PG కాలేజ్ ఒక కల్పతరువు కాబోతుందని, రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పనలో మంజీరా డిగ్రీ అండ్ PG కాలేజ్ ఒక మంచి వేదికగా నిలబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.